ఎన్ సరిత కాంగ్రెస్ సీనియర్ లీడర్ వార్డ్ నెంబర్ 7 గా మరియు సరిత టీం మెంబర్స్ గానలింగం, అశోక్, కృష్ణ, సుధాకర్, వాసు, నరేష్ భారీ కేక్ తో పాటు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్, అను, రాజు, శ్రవణ్, సందీప్, రాకేష్, సుధీర్ హాజరయ్యారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో నిర్మించిన మన ఆడవాళ్ళకు వారి పార్టీలో చేయాలి. అన్నాలు పిలిచిన చోటు आपका मोबाइल थोड़ा आगे मोबाइल ఏమయ్యా సతీష్ మీ అమ్మ మీ డాడీ ఒకటే పోస్టర్లు పెట్టుకుంటాం మేము ఏమయ్యా మరి అన్న ఖాళీ నోట్ దగ్గర పెట్టుకోండి ఖాళీ ఫోటోకి వెళ్ళి రామ్గా థ్యాంక్ యూ. మాకు మాటలు నేర్పి, మాకు క్రమశిక్షణ నేర్పి, తల్లిదండ్రుల తరువాత మాకు మొదటి గురువు, ఆది గురువు అయినటువంటి ప్రపంచం మొత్తం తనను చూడాలని ఎదురు చూస్తున్న టైంలో మమ్మల్ని చూడడానికి మా గూడానికి వచ్చిన మా గద్దరన్న ప్రథమ వర్ధంతి జరుపుతున్న ఈ రోజుకు ప్రత్యేకత కాదు, ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా మాకు ప్రత్యేకతనే. ఎందుకంటే మాకు ఈరోజు మేము స్వేచ్ఛగా గాలి తీసుకుంటున్నామంటే మా కాలనీలో ప్రతి బిడ్డ, ప్రతి పిల్లోడు, ప్రతి కుటుంబం బాగుందంటే అది అన్న ఇచ్చిన భిక్షనే. కాబట్టి ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా తను ఇచ్చినటువంటి బలాన్ని, తను ఇచ్చినటువంటి నేర్పినటువంటి ధైర్యాన్ని, తను ఎదుర్కొనే సమస్యలను తను నేర్పిన ప్రతి బాటల్లో మేము ప్రయత్నిస్తాం. ఆ బోధి వృక్షం కింద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన చూపిన బాటల్లో ఆయన ఆశయాలను, పిల్లలు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి, అందరూ శుభ్రంగా ఉంచండి అని ఏవైతే మాకు విన్నవించి మాకు నేర్పించి వెళ్ళిపోయాడో ఆయనకు కాలనీ తరపున, అల్వాల్ మండల్ తరపున, పాలమూరు ప్రజల సంక్షేమం తరపున డాక్టర్ జీవి చంద్రకిరణ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నగారికి జోహార్లు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మా ఆధ్వర్యంలో, మా పిల్లల ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాన్ని మేము బతికున్నంత వరకు జరుపుతామని తెలియజేస్తూ జోహార్ ఖద్దరన్న, జోహార్ ఖద్దరన్న. మొదటి సంవత్సరం జరుపుకున్న రోజు అయితే ముందుగా చెప్పేది ఏంటంటే, నేను పుట్టి 3 సంవత్సరాలకు పాలమూరు జిల్లా నుంచి ఇంకా భూజనగర్లో ఉండి ఆయన ముందు పెరిగి పెద్దగా అయి ఆయన నేర్పిన క్రమశిక్షణ కానీ మంచి మాటలు కానీ మనం పాలమూరులో దేనికి తక్కువ కాదని మాకు మంచి మంచిగా మాటలు నేర్పి యాదమ్మనగర్ బస్సులో ఒక వసతి గృహం కల్పించడం, నాతో పాటు 200 ఇల్లు మా పాలమూరు ప్రజలకు కల్పించడం, ఆయనకు ఎల్లవేళ నేను రుణపడి ఉంటాం. నాతో పాటు మా పాలమూరు ప్రజలు కూడా ఉంటారని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన మాకు అపాయింట్మెంట్ తీసుకునే రోజులు ఉంటే మాకు పక్కన కూర్చోబెట్టి మాకు విద్య లేదా క్రమశిక్షణ కానీ మంచి నేర్పి ఆయన నిజంగా చనిపోయినట్టు కూడా మాకు ఇప్పటికీ కూడా నిజంగా మా పెద్ద దిక్కు కోల్పోయామని బాధపడుతున్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలను ఆయన చెప్పినటువంటి మంచి మాటలతోటి మేము ముందుకు సాగుకుంటూ ఉన్నాము హైదరాబాద్లో.